అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నారా? ఈరోజు బైబిల్‌లో నుంచి ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమె ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మీరు కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆమె మా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాన్ని కూడా దేవుడు మార్చబోతున్నాడు. మీరు నమ్మినట్లయితే ఈ వాక్యం విన్నాక కింద ఆమేన్ అని కామెంట్ చేయండి. బైబిల్లో ఆదికాండము 29వ అధ్యాయంలో లేయాని మనం చూస్తాం. యాకోబు మొదటి భార్య అయిన లేయాని మనం చూస్తున్నాం. సో అక్కడ మనం చూస్తున్నాం ఆదికాండము 29వ అధ్యాయం 31వ వచనంలో లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. సో లేయాని మొదటగా తన భర్త యాకోబు ప్రేమించలేదు. ఆమె జబ్బు కలదని చెప్పేసి, ఆమె కళ్ళు అదలా ఉంటాయని చెప్పేసి ఆమెను ద్వేషించాడు. ఆమెను ప్రేమించలేదు. అయితే ఇక నేను ద్వేషించబడుట మనుషులెవరూ చూడలేదు, మనుషులెవరూ పట్టించుకోలేదు. కానీ ఇక్కడ దేవుడు చూచాడు. చూచి ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. అందుకే 32వ వచనంలో అంటుంది కదా, లేయ గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని. సో ఇక లేయ గురించి రాస్తారు కదా, మరి దేవుడు నన్ను తృణీకరించడం దేవుడు చూశాడు, నన్ను ద్వేషించడం దేవుడు చూశాడు, నా శ్రమను దేవుడు చూచాడు. అందుకే నా పెనిమిటి నన్ను ప్రేమించేటట్లుగా దేవుడు చేశాడు, నా గర్భఫలాన్ని తెరిచాడని ఇక లేయ గురించి జీవితం గురించి మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటే నీ జీవితంలో కూడా మనుషుల్ని ద్వేషిస్తున్నారేమో, మనుషులు నిన్ను తృణీకరిస్తున్నారేమో, మనుషులు నిన్ను ద్వేషించడము ఎవరు చూడకపోవచ్చు. నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, అత్తమామలు, నీ బంధువులు, స్నేహితులు ఎవరైనా ద్వేషిస్తుంటుంటే మనుషులు పట్టించుకోవట్లేదేమో. కానీ దేవుడు చూస్తున్నాడు. నీ శ్రమను ఆయన చూస్తున్నాడు, నీ అవమానాలు ఆయన చూస్తున్నాడు, నీ నిందలు ఆయన చూస్తున్నాడు. ఆయన చూచి విడిచిపెట్టేవాడు కాదు. ఇక లేయ ద్వేషించబడుట, ఆమె పడుతున్న శ్రమ అన్ని దేవుడు చూచాడు, విన్నాడు. ఇక్కడ అంటున్నారు కదా, ఆమె శ్రమను ద్వేషించిన దేవుడు చూచి ఆమె పెనిమిటి ఆమె ప్రేమించినట్లుగా, ఆమెతో ఆమెను హత్తుకున్నట్లుగా దేవుడు చేశాడు. ఆమె గర్భఫలాన్ని తెరిచి చక్కటి బిడ్డలను ఇచ్చాడు. అందుకే చివరి వచనాలు అంటుంది కదా, యెహోవాను స్తుతించునుగాక అని. దేవుడు ఆమె పట్ల చేసిన కార్యాన్ని బట్టి ఆమెను స్తుతిస్తుంది. ఈరోజు ఈ మాట నీ జీవితంలో కూడా ఎవరైనా నిన్ను ద్వేషిస్తున్నట్లయితే, నిన్ను తృణీకరిస్తున్నట్లయితే, నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు, నీ బాధను దేవుడు చూస్తున్నాడు. లేయ జీవితాన్ని మార్చినట్లుగా దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని కూడా మార్చబోతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత. ఈ వాక్యం